హాయ్ అండి. వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కేఎఫ్సి స్టైల్ ఫ్రాన్స్ అండి. పెద్ద రొయ్యలు ఒక 12 తీసుకున్నానండి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా పిండి, 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఒక అర స్పూన్ అల్లం, గరం మసాలా అర స్పూను, పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్, ఒక నిమ్మ చెక్క. ధనియా పౌడర్ కూడా ఒక అర స్పూను, కొంచెం తక్కువ వేసుకున్న పర్వాలేదు. అన్నీ ఒక అర స్పూనేనండి. కారం, పసుపు అన్నీ కూడా, సాల్ట్ తగినంత. ఇప్పుడు బ్రెడ్ పీసులు 2 కూడా ఈ అంచులు లాంటివి కట్ చేసేసుకుందాము. చివర్లో బ్రెడ్ క్రమ్స్లో ముంచుకోవాలండి. అవి ఇట్లా తీసుకుందాము. అసలైతే మిక్సీలో వేసుకుని చేసుకుంటారు. నేనైతే చేతితోటే అనేస్తున్నాను. ఇట్లా 2 కూడా అనేసుకున్నానండి. ఇంకోటి ఇంగ్రీడియంట్స్లో ఎగ్గు వేస్తారు. అయితే ఇప్పుడు ఎగ్స్ తినటం లేదు కదా, చికెన్ కూడా కొంచెం అవాయిడ్ చేశారు కదా, బయట బాగాలేదని నేను కూడా ఎగ్ అవాయిడ్ చేశానండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. ఇవన్నీ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకుందాము. నేను 2 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసుకుని ఉంచుకున్నాను. 1 అవర్ అయినా సరిపోతుంది. ప్రొద్దుట చేసుకుని సాయంత్రం స్నాక్స్ లాగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఎంతసేపు అయినా మ్యారినేషన్ చక్కగా చేసుకుని పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా ఒక నిమ్మ చెక్క వేసుకోండి. 12 పెద్ద పీసులు తీసుకున్నాను నేను. ప్రాన్స్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా లాస్ట్లో నిమ్మకాయ చెక్క పిండుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే కార్న్ఫ్లోర్ కొంచెం అద్దుకోదు కదా పీసెస్లకి, కొన్ని వాటర్ పోసుకోవచ్చు కలుపుకుంటూ. అలా కొన్ని చూసుకుంటూ వాటర్ పోసుకోవచ్చండి. అయితే కొంచెం నేను ఎక్కువ పోసుకున్నాను, ఎందుకంటే ఇలా మ్యారినేషన్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క పీసు ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని మంచిగా చేసుకొని ఇట్లా స్పూన్ తోటి ఇట్లా బాగా అనుకొని దాంట్లో ముంచాలి. పీసు ముంచి బ్రెడ్ క్రబ్స్లో అద్దుకుని వేయాలండి. అయితే నేను ఎగ్ వేయట్లేదు కాబట్టి కొంచెం మ్యారినేషన్ ఇట్లా పలుసుగా చేసుకున్నాను. మూత పెట్టుకొని 2 అవర్స్ వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు బాండీలో సరిపడినంత నూనె వేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రబ్స్లో అద్దుకొని నూనెలో వేసుకోవటమేనండి. ఒక్కొక్కటేని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవచ్చు. ఇట్లా దాంట్లో అద్దుకోవాలి. మీరు లేదు ఎగ్స్ తింటున్నాను అనుకుంటే మాత్రం ఎగ్ వేసుకోవచ్చు. మేమైతే వాడట్లేదు, అందుకు చెప్తున్నానండి. ఇప్పుడు కొన్ని రోజులు వాడకుండా ఉండటమే మంచిదండి. బయట బాగాలేదు కదా, చికెన్ కానీ ఎగ్స్ కానీ అవాయిడ్ చేయటమే మంచిది, తినొద్దు. మొన్న కూడా అన్నారు, అయితే తర్వాత తింటున్నారు. మళ్ళీ కూడా కొంచెం బయట బాగాలేదని ఇప్పుడు మళ్ళీ మానేశారండి. కొన్ని రోజులు తినకపోవటమే మంచిది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా ముక్క వేగుతుంది. హైలో పెట్టుకుంటే పైన ఏమో గోల్డిష్ వచ్చేస్తుంది, లోన ఉడకదు. సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకోవాలి. ఇలా సమ్మర్ కదండి, ఫేస్ 2 టైమ్స్ కడుక్కోండి, బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయినాయండి కేఎఫ్సి స్టైల్ ఫ్రాన్స్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.